నైట్ ఆలోచించుకొని పెట్టుకుంటాను. మార్నింగ్ ఏం కర్రీ చేయాలి పిల్లల టిఫిన్ బాక్స్ కోసమని. ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీసే ఎక్కువ చేస్తాను మార్నింగ్ టైంలో. ఒక 1 వీక్ దాటింది టిఫిన్ ఐటెమ్స్ ప్రిపేర్ చేయక. ఇంకా రైస్ కర్రీస్ ప్రిపేర్ చేసేసరికే టైం అయిపోతుంది. ఇంకా ఏమైనా టిఫిన్ ఐటెమ్స్ చేయడానికి అసలే టైం ఉండట్లేదు. ఇంకా నేను నైట్ అయితే ఏం ప్రిపేర్ చేద్దామని ఆలోచించి పెట్టుకుంటానో, మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి అది అసలు గుర్తుకే ఉండదు. మళ్ళీ ఏం కర్రీ ప్రిపేర్ చేస్తానో కూడా నాకే తెలియదు. ఆన్ ది స్పాట్‌లో చేసేస్తాను. మార్నింగ్ అయితే ఎక్కువగా బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై, టమాటా పప్పు అట్లాంటివి ప్రిపేర్ చేస్తాను ఎక్కువ. ఎందుకంటే అవే ఫాస్ట్‌గా అయిపోతాయి అనిపిస్తుంది. ఇంకా మొత్తానికి నువ్వు 3 కర్రీసే చేస్తావా? ఇంకేం కర్రీస్ ప్రిపేర్ చేయవా అని అనుకోకండి. ఇంకా బీట్రూట్ గానీ, క్యారెట్ గానీ, క్యాబేజ్ కర్రీ గానీ, ఇంకా అలసందకాయ కర్రీ గానీ, ఇంకేవైనా చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మనం కట్ చేసుకోవడానికి టైం బాగా ఉంటుంది కాబట్టి. సోది చెప్పుకుంటూ పోతావు, ఫస్ట్ ఏం కర్రీ చేసినావో చెప్పు అని అనుకుంటారు కావచ్చు. బెండకాయ టమాటా కర్రీ అయితే చేసేసాను. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. బెండకాయలు అయితే నార్మల్‌గా నేనైతే ఇట్లా వేపుకొని అయితే వేసుకోను. డైరెక్ట్ వేసేసుకుంటాను. అన్ని వేసేసిన తర్వాత సాల్ట్ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకున్నప్పుడు ఆవిరికే ఉడికించుకుంటాను కాబట్టి నాకు అంత గమ్ములాగా ఏమనిపియదు బెండకాయ కర్రీ. బానే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.